ఈరోజు నల్లేరు ఊరిమిండి చేస్తాండా. ఈరోజు ఇది బాగా తింటే మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు వాయు నొప్పులకు అంటేకు మంచిది. ఇది మీరు కూడా ఇట్టే చేసుకొని తినండి. ఇది అంత రోజు దొరకదు. ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. నల్లేరు చట్నీ చేస్తాండా. దీనికి కావాల్సినవి ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, చింతపండు, జీలకర్ర, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు, నల్లేరు. దీనికి కావాల్సిన వస్తువులు ఇంకా మొదలు పెట్టాల. పెనం పెడతాండా. జీలకర్ర వేస్తాండా. జీలకర్ర పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలా. మాడిపోకుండా లైట్గా ఎంచుకోవాలా. దొరదొరగా అట్లా వేయించి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేస్తాండా. ఇవి కూడా దూరగా ఎంచుకోవాలి. ఒక సుక్క నూనె వేసి బాగా దొరదొరగా ఎంచుకోవాలి. బాగా ఒట్టిమిరపకాయలు దోరగా వేగినాక ఈ దించి కింద పెట్టుకోవాలి. వేగినాయి. వేస్తాండ చూడు. నల్లేరు వేస్తాండ చూడు. నూనె వేస్తాండ. బాగా ఎర్రగా వేయించుకొని నూనెలో పచ్చివాసన పోయిందాక ఒక చెంచా నెయ్యి వేసి నూనె వేసి బాగా ఎర్రగా వేయించేయాలి. లేకుంటే నసురు నేలకి కూడా నవ్వు వస్తుంది. నసురు వాసన వస్తుంది. ఇదంతా పోయిందాక బాగా వేయించుకోవాలి. ఇట్లా కలర్ మారిపోయిందాక వేయించుకోవాలి. బాగా ఇట్లా దోరగా కలర్ అంతా వస్తానే ఇప్పుడు కలర్ మార్చేసి కలర్ ఎంత బాగా వచ్చే కలర్ అప్పుడు దించుకొని చట్నీ నూరుకోవాలి. ఇప్పుడు బాగా వేగింది. ఎర్రగా వేసినాయి. మగ్గించి చట్నీ దంచుకోవాలి. పచ్చడి దంచుకోవాలి. బాగా ఎర్రగా వేగినాయి అన్నీ వాడి దించుకొని చట్నీ దంచుకోవాలి. రొట్టెలు వేసి దంచుకోవాలి. బాగా ఎర్రగా వేగినాయి. రొట్టెలు వేసి దంచాలి. పచ్చడి దంచాలి. జీలకర్ర వేస్తాండ. జీలకర్ర వేసి జీలకర్ర వేసి నూరినా. ఒట్టిమిరపకాయలు వేసి ఒట్టిమిరపకాయలు వేస్తాండ. ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసి దంచుతాండ. ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసి దంచుతాండ. ఇరిగిపోయింది. ఇంకా చూడు. మిరపకాయలు జీలకర్ర బాగా నూరినా. కరివేపాకు వేస్తాండ. దంచుతాండ. నల్లేరు వేసుకుంటాండ. దంచుతాండ నల్లేరు. నానబెట్టిన చింతపండు వేస్తాండ. తెల్లగడ్డలు వేసిన దంచుతాండ. తెల్లగడ్డలు వేసి కొత్తిమీర
అయిపోయింది తోడతాండ. కొంచెము అన్నంలో వేసుకొని టేస్ట్ చూస్తాండా. బాగుంది, సూపర్గా. మీరు ఇట్టే చేసుకోండి. సంవత్సరానికి ఓనాడు వస్తుంది నల్లేరు, పెరకచ్చుకొని మీరు ఇట్టే వేయించుకొని బాగా నూరుకొని తినండి. పచ్చడి చేసుకొని ఒళ్ళు నొప్పులు, వాయి నొప్పులు, మోకాల నొప్పులు ఉండవా. కరివేపాకు, తెల్లగడ్డ, చింతపండు, ఒట్టిమిరపకాయలు అన్నీ వేసి నూరినాం. బాగా రుచిగా ఉంది, సూపర్గా ఉంది.